10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జరుగుతాయని మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ తెలియజేశారు. అదేవిధంగా జగనన్న విద్యా కానుక కింద నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇప్పటికే రావడం జరిగిందని ఎంఈఓ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్స్లో చేర్పించాలని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ కోరారు. మంగళవారం ఆయన ఎస్ న్యూస్తో మాట్లాడుతూ విద్యా కానుక కింద ఇప్పటికే స్కూల్స్కు నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ రావటం జరిగిందన్నారు. జూన్ 12వ తేదీ నుండి స్కూల్స్ ప్రారంభమవుతున్నందున పిల్లలకు పుస్తకాలతో పాటు బ్యాగ్, బెల్ట్, షూస్ వంటివి అన్నీ అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ నెల 24వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, తెనాలి పట్టణంలో 4 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మార్చిలో ఎగ్జామ్ ఫీజు కట్టి పరీక్ష రాయని విద్యార్థులు కూడా సప్లిమెంటరీ పరీక్షలు రాయవచ్చని ఎంఈఓ తెలియజేశారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు 24వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. దీనికి సంబంధించి మన తెనాలి పట్టణంలో ఉండేటువంటి స్కూల్స్ని సెంటర్స్గా తీసుకోవడం జరిగింది. బాయ్స్ హై స్కూలు, గర్ల్స్ హై స్కూలు, టీఎస్ఆర్, అదేవిధంగా ఎన్సీఆర్ఎం స్కూల్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ 4 సెంటర్లో కూడా ఒక్కొక్క సెంటర్కి 280 మంది పిల్లల్ని మరి అలాట్ చేయడం జరిగింది. ఎవరైతే సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతారో, తర్వాత పోయిన మార్చిలో ఎవరైతే ఎగ్జామ్ ఫీజు కట్టి పరీక్ష రాయకుండా ఆబ్సెంట్ అవుతారో వారు కూడా ఈ పరీక్షలను రాసుకోవచ్చు. దీనికి సంబంధించిన టైం టేబుల్ కూడా అవడం జరిగింది. 24వ తారీఖు నుంచి ఈ పరీక్షలు జరుగుతాయి. జూన్ 2వ తారీఖు దాకా ఈ పరీక్షలు ఉంటాయి. కాబట్టి మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా ఎవరైతే మీ పిల్లలు ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతారో, సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా మరి పరీక్ష తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఆ సబ్జెక్ట్స్ వారీగా ఉదయం 9:30 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి మరి 12 గంటలకు 12:30 కల్లా ఎగ్జామ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. మరి ఇప్పటికే విద్యాకానికి సంబంధించినటువంటి నోట్బుక్స్ కూడా రావడం జరిగింది. టెక్స్ట్ బుక్స్ కూడా వస్తాయి. ఈ సంవత్సరం కూడా డ్రెస్ కావచ్చు, బ్యాగ్ కావచ్చు, షూ కావచ్చు, తర్వాత బెల్ట్ కావచ్చు, అన్నీ కూడా విద్యాకానికి కింద ఇవ్వడం జరుగుతుంది. పాఠశాల జూన్ 12వ తారీఖున పునఃప్రారంభం అవుతాయి. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయవలసిందిగా, ఎన్రోల్మెంట్ పెంచవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. 24వ తారీఖు నుంచి ఎగ్జామ్స్, మే 24వ తారీఖు నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. కాబట్టి రిజల్ట్ కూడా వెంటనే వస్తుంది. పిల్లల్ని మళ్ళీ ఇంటర్మీడియట్లో వెంటనే చేర్చుకోవచ్చు. తర్వాత ఈ సంవత్సరం మనకి జూనియర్ కాలేజీగా సంగం జాలమూడి హై స్కూల్ కోఎడ్యుకేషన్ అవ్వడం జరిగింది. అక్కడ మీ పిల్లల్ని 10వ తరగతి పూర్తయినటువంటి పిల్లల్ని ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరినీ కూడా సంగం జాలమూడిలో +2 అంటే ఇంటర్మీడియట్ కూడా ఉంది. కాబట్టి అక్కడ కూడా చేర్చుకోవచ్చు. అదేవిధంగా అంగళకుదురులో ఇప్పటికే గత 2 సంవత్సరాల నుంచి గర్ల్స్ జూనియర్ కాలేజీ కూడా ఉంది. కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఓపెన్ వచ్చేసి టైం టేబుల్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది.